హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే డీఎస్పీ భీమ్రెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు పలు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. భీమ్రెడ్డి ఓ డైరీని మెయింటైన్ చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డైరీలో ఏకంగా 15 మంది బినామీ పేర్లు ఉన్నట్లుగా భీమ్రెడ్డి రాసుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. అలాగే వారం రోజుల క్రితమే దాదాపు 3 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ కూడా జరిపినట్లుగా భీమ్రెడ్డి తన డైరీ రాసుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం భీమ్రెడ్డి ఇంట్లో అలాగే బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్న ఏసీబీ భీమ్రెడ్డి బినామీలపై కూడా ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆస్తుల కేసులో భీమ్రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు. వాస్తవానికి ఎప్పుడైనా ఆదాయం మించిన ఆస్తులు కావచ్చు, ఇతర కారణాలతో కూడా రైడ్ చేసినప్పుడు ఆ రోజే ఏసీబీ అధికారులు కూడా వారిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ కొంత అనారోగ్యం కారణంగా డిఎస్పీ భీమ్రెడ్డికి సంబంధించి కూడా నోటీసులు సర్వ్ చేశారు. అయితే అతడి అరెస్ట్ కు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంది. నిన్న చాలా సుదీర్ఘంగా ఉదయం 5 గంటల నుంచి నిన్న రాత్రి వరకు కూడా ప్రస్తుతానికి ఇంకా చాలా చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. 200 కోట్ల రూపాయలకు సంబంధించిన పెద్ద మొత్తంలో ఇతడు అక్రమాస్తులు కూడగట్టినట్టుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే వాస్తవానికి ఇతడు రాసిన సంబంధించిన డైరీలో కూడా 15 మందికి సంబంధించి కూడా ఇతడు బినామీ వాళ్ళ పేరు మీద ఆస్తులను కూడా కూడగట్టినట్టుగా ఇప్పటికీ గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ సాగించేందుకు ఇటు ఏసీబీ అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు కేవలం బంధువులు, స్నేహితులు అతడి ఇళ్లలో మాత్రమే లభించిన నగదును మాత్రమే లెక్కట్టారు. కానీ ఇంకా బ్యాంకు లాకర్లో చాలా పెద్ద మొత్తంలో కూడా ఇతడికి సంబంధించిన అక్రమ సంపాదన అందులో దాచిపెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ తర్వాత వివిధ బ్యాంకులకు సంబంధించి భీమ్రెడ్డి అదేవిధంగా అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించి ఏమైనా పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా, అందుకు సంబంధించి అందులో ఇంకెంత మొత్తంలో నగదు సంబంధించిన వివరాలను కూడా ఆరాధిసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి అయితే నిన్న చాలా సుదీర్ఘంగా ఈ సోదాలు చేసిన అనంతరం కొంత ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి అరెస్ట్ ఉంటుందా లేదా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇంకా బ్యాంకు లాకర్స్ కూడా తెరవాల్సి ఉంది, కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు కూడా ఇంకా సేకరించాల్సి ఉంది. కాబట్టి అవన్నీ పూర్తయిన తర్వాత డిఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. కిరణ్, అంటే డైరీలో ఇంకా ఎటువంటి విషయాలు గుర్తించారు? అలాగే రీసెంట్ గా జరిగిన ఈ 3 crores ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసాయా? ఎవరికి పంపించారు ఏంటని? డిఎస్పీ భీమ్రెడ్డికి సంబంధించిన అతడు కూడగట్టిన అక్రమస్తుల వివరాలు కూడా ప్రతిదీ డైరీలో రాసుకున్నట్టుగా తెలిసింది. రీసెంట్ గా అతడు 3 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా ఆ డైరీలో రాసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి ప్రతి అంశాన్ని, ఎందుకు అతడు అక్రమంగా కూడగట్టిన ప్రతి పైసాకు సంబంధించి కూడా డైరీలో ఎవరి పేరు మీదన బదలాయించాము, ఎక్కడ దాచిపెట్టాము, ఎవరి పేరు మీద ఉంది, ఆస్తుల వివరాలు కూడా పూర్తిగా ఆ డైరీ ప్రస్తుతానికి ఏసీబీ అధికారుల సోదాలో ఆ డైరీ చాలా కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా చెప్పాల్సింది. కాబట్టి పూర్తి అవే కాకుండా ఇప్పటి వరకు కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో ఇతడు అక్రమాస్తులు కూడగట్టాడు. ఎందుకంటే ఒక సాధారణ ఎస్ఐ స్థాయి నుంచి పోలీస్ శాఖలో ఇతడు విధులు ప్రారంభించి ప్రస్తుతం డిఎస్పీ రేంజ్ లో ఇతడు డీజీపీ కార్యాలయంలో కూడా పనిచేస్తారు. ఎందుకంటే గతంలో చాలా చోట్ల కూడా ఇతడు సిఐగా ఉన్నప్పుడు, ఆ తర్వాత డిఎస్పీగా పదోన్నతి లభించినప్పుడు చాలా చోట్ల కూడా భూ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, చాలా ల్యాండ్ సెటిల్మెంట్ చేసినట్టు మీద ఆరోపణల నేపథ్యంలో పక్కా సమాచారంతో కూడా నిన్న ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టు చెప్పుకుంది. పూర్తి స్థాయిలో ఇంకా చాలా వివరాలను రాబట్టే ప్రయత్నం ఏసీబీ ఉన్నతాధికారులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.